ఇంకొక నిమిష ప్రియ. కువైట్లో చిక్కుకుంది ఏలూరు జిల్లా మహిళ. 3 నెలల క్రితం కువైట్కు వెళ్ళింది బయ్యనగూడానికి చెందిన సుమ. అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతోంది సుమ. భారత్కు పంపకుండా యజమాని హింసిస్తున్నట్టుగా తెలుస్తోంది. 1.5 లక్షలు కడితేనే పంపిస్తారు అని చెప్తున్నాడు ఏజెంట్. సుమను ఇండియాకు తీసుకురావాలంటూ కుటుంబ సభ్యులు ప్రస్తుతం విజ్ఞప్తి చేస్తున్నారు. ఆ కుటుంబం బోరున విలపిస్తోంది. మరి ముఖ్యంగా ఆ పిల్లలు తల్లి కోసం, ఆ తల్లి రాక కోసం ఎదురు చూస్తున్నారు. విజువల్స్ మీరు చూస్తున్నారు. వాళ్ళ ఫేసెస్ని బ్లర్ చేసి చూపించడం జరిగింది. తమ తల్లి కోసం ఎదురు చూస్తోంది. మొత్తం ఆ పిల్లలు ఎదురు చూడడం జరుగుతోంది. ఆ మహిళ కోసం ఆ కుటుంబం ఎదురు చూస్తోంది. మరి ముఖ్యంగా ఎందుకు వెళ్ళింది, అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది, ఆ కుటుంబంతో ఏం మాట్లాడింది, దాంతోపాటు అక్కడ ఎటువంటి పరిణామక్రమాలు చోటు చేసుకున్నాయి, ఆ వ్యక్తి ఎటువంటి హింసకు పాల్పడ్డాడు, ఎటువంటి సిచ్యువేషన్ ఉందంటూ కూడా ఇటు సుమ చెప్పుకొచ్చింది. ఎన్ని రోజులైంది కమ్యూనికేషన్లోకి వచ్చి? ప్రస్తుతం ఇదే తీవ్ర చర్చాంశంగా మారింది. ఈ నేపథ్యంలోనే ఈ అంశాన్ని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది, విషయం మీ ముందుంచే ప్రయత్నం చేస్తుంది. సమాజంగా మన బాధ్యత మనకిప్పటికే అర్థమై ఉంటుందిగా, మీకు ఇప్పటికే తెలుసుంటుంది. ఈ బాధ్యత మనది, మన భుజాల మీద ఉంది. కాబట్టి దీన్ని సోషల్ మీడియా వేదికగా అధికార యంత్రాంగానికి చేరేంత వరకు సుమ మన తెలుగింటి ఆడబిడ్డ మళ్ళీ మన గుమ్మానికి, మన భారతదేశంలోకి, మళ్ళీ మన ఆంధ్రప్రదేశ్లోకి అడుగు పెట్టేంత వరకు మన ప్రయత్నాలు మనం చేద్దాం. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం సుమకు సంబంధించి ఏం జరిగింది, ఎందుకు వెళ్ళింది, ఆ కుటుంబం ఏమంటుంది, వారి మాటలను తెలుసుకుందాం. మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు సుమ భర్త వెంకటరమణ, లైవ్లో జాయిన్ అవుతున్నారు. ఒకసారి విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆ కుటుంబం ఎటువంటి పరిస్థితులు ఎదుర్కొంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలో అసలు ఎందుకు సుమ అక్కడికి వెళ్ళడం జరిగింది, వెళ్ళిన తర్వాత ఏం జరిగింది, ఎప్పుడు తిరిగి వస్తానంది, తిరిగి వచ్చే క్రమంలో ఏమైనా జరిగిందా, అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది, ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా సుమ భర్త వెంకటరమణ మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. వెంకటరమణ గారు నమస్తే అండి. నమస్తే. వెంకటరమణ గారు, ఏం జరిగింది అంటే ఆ రోజు సుమ ఇన్ఫాక్ట్ ఎప్పుడు వెళ్ళింది సుమ అక్కడికి, కువైట్కి ఎప్పుడు వెళ్ళింది? 3 నెలల క్రితం సార్. 3 నెలల క్రితం. అవును సార్. అంటే సుమన్ ఒక్కరితో వెళ్ళిందా, లేకపోతే కుటుంబంతో వెళ్ళడం జరిగిందా, లేకపోతే ఏం జరిగింది ఆ రోజు? నేను ఏజెంట్, మా బాబు మా అత్తగారితో చూడడానికి వెళ్ళాను సార్. ఏమండి? మా అత్తగారు, నేను ఏజెంట్, బాబు నలుగురు వెళ్ళడం జరిగింది సార్. ఓకే, తర్వాత ఏమైంది? తర్వాత కోర్టుకి వెళ్ళి 10వ తారీఖున జామీన్ అయ్యానని చెప్పాను సార్. ఓకే. అక్కడి నుంచి మళ్ళీ 40 రోజులు చేసిన తర్వాత మళ్ళీ వెనక్కి రిటర్న్ ఫోన్ చేసింది సార్, ఆఫీసులో దింపేయారని. ఓకే. ఆఫీసులో దింపేసిన తర్వాత 2 రోజులు ఉండొచ్చి మళ్ళీ వేరే సాటికి జామీన్ అయ్యానని చెప్పింది సార్. ఓకే, అంటే 40 రోజుల తర్వాత మానేసి బయటకు వచ్చి ఇంకో వ్యక్తి దగ్గర జాయిన్ అయ్యని చెప్పింది. అవును సార్. ఓకే, ఆ తర్వాత ఏం జరిగింది? మళ్ళీ ఒక 2 రోజులు ఉండి మళ్ళీ వేరే ఆఫీస్కి వెళ్ళింది సార్. ఓకే. అక్కడి నుంచి మళ్ళీ 20 రోజులు చేసి మళ్ళీ ఆఫీస్కి వచ్చేసింది సార్. ఓకే, ఇంకో వ్యక్తి దగ్గర చేసి ఆఫీస్, ఎక్కడ ఆఫీస్ అండి, ఎవరిదా ఆఫీసు? ఆ ఆఫీసు ఏజెంట్ ద్వారా మనకు తెలియదు సార్. ఓకే, ఏజెంట్ ద్వారా కదా సార్. ఏజెంట్ది. ఓకే. అది మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ 2 రోజులు ఉండి మళ్ళీ వేరే ఇంట్లోకి వెళ్ళింది సార్. ఓకే. ఆ ఇంట్లో నుంచి 10 రోజులు చేసి ఇన్ఫెక్షన్ ఉంది నీకు, పంపించేస్తున్నాను అని చెప్పి ఆఫీసులోకి పంపించేసి సార్. అది ఇన్ఫెక్షన్ ద్వారా అలాగా వెళ్ళటం, చేయడం, రావటం అలాగే జరిగింది సార్. అప్పుడు లాస్ట్ కాల్ 5 రోజుల నుంచి ఇప్పటికి కాల్ లేదు, మెసేజ్ లేదు సార్. ఓకే, ఏం జరిగింది? లాస్ట్ కాల్లో ఏం మాట్లాడారు మీతో సుమ? ఆఫీసులో ఫోన్ చేసుకున్నారు, నన్ను లోపల పెట్టి తాళం వేస్తారని చెప్పి చెప్పాను సార్. అదే సార్ మాట్లాడుతాను. ఇప్పటిదాకా మళ్ళీ ఇంకా రెస్పాన్స్ లేదు సార్. ఆఖరి కాల్లో ఏమన్నారు? నన్ను రూమ్లో పెట్టి తాళం వేస్తారని చెప్పుకొచ్చారా? లాస్ట్ కాల్లో వాయిస్ మీద పెట్టి ఫోన్ లాగేసుకున్నారు బావా, ఇంకా ఫోన్ చేయడానికి లేదు నాకు, నన్ను లాకప్ చేస్తారు, నీకు ఎలాగైనా పునమాట తీసుకురామని చెప్పి వచ్చినారు సార్. అంటే లాకప్ చేశారంటే అక్కడ ఓనర్లు ఎవరైనా లాకప్ చేశారా, లేకపోతే పోలీసులు ఏమైనా పట్టుకున్నారా? పోలీసులు కాదు సార్, పోలీసులు కాదు సార్. ఇప్పుడు అక్కడ ఈయన తెలిసిన మేడం ఉంటుంది కదా సార్, వేరే ఏజెంట్,
హ్మ్. ఆ ఏజెంట్ ద్వారాగా అక్కడ లాకప్ లో పడింది సార్. హ్మ్. ఆవిడ అంటమైతే హ్మ్. నువ్వు ఇక్కడ నుంచి కడితే డబ్బులు కట్టేసి వెళ్ళు, లేదంటే మటుకి పోలీస్ స్టేషన్కి అప్పచెప్తాము అన్న టైప్లో ఆవిడ చెప్పింది సార్. హ్మ్. అది సార్ వెంకటరమణ జరిగింది. ఎంత ఎంత డబ్బులు కట్టమన్నారు? 1,50,000 కట్టమన్నారు సార్. ఓకే. 1,50,000 నా కడితే దగ్గర తిరిగి పంపించేస్తా అన్నారా? అవును సార్. ఓకే. మరి ఆ తర్వాత మాట్లాడించే ప్రయత్నం చేశారా మీరు ఆవిడతో? లేదు సార్, అసలు ఆ డబ్బులు వచ్చిన విషయం వచ్చిన తర్వాత హ్మ్. పోయినప్పుడు వెళ్ళి కేసు పెట్టాను సార్. ఓకే. మీరు వెళ్ళి కేసు పెట్టారు. అవును సార్. ఏమన్నారు పోలీసులు? పోలీసులు ఏజెంట్ గారితో మాట్లాడుకున్నామ్మా ఇద్దరు, ఎందుకంటే కేసులు పెట్టుకున్న కానీ పక్క పక్కన ఉంటాము, హ్మ్. పక్క పక్కన ఉంటాము, హ్మ్. సో రేపొద్దున మా మొహం చూసుకోవాలి, నువ్వు నా దగ్గర రావాలి, నేను నీ దగ్గర రావాలి, హ్మ్. చూసుకుని మాట్లాడుకోండి, ఆయన తెలిసిన ఆయన అంటున్నావు కదా హ్మ్. అని చెప్పి అన్నారు సార్. ఓకే. సో అంటే మీకు నేను ఓకే. వెళ్దాం. మళ్ళీ ఇక్కడికొచ్చే ప్రయత్నం చేద్దాం. మీరేమన్నారు ఇందాక ఏజెంట్‌తో కలిసి వెళ్ళాలని చెప్పి. మీకు ఏజెంట్ కలిసే ముందు ఏం చెప్పాడు? తీసుకెళ్లే క్రమంలో ఏం చెప్పాడు? ఎంత తీసుకున్నాడు మీ దగ్గర? ఆయన మా దగ్గర అయితే డబ్బులు ఏం తీసుకోలేదు సార్. పంపించినప్పుడు ఏం తీసుకోలేదు. లేదు సార్. ఏమని చెప్పి ఆయన తీసుకెళ్ళాడు? మొత్తం ఆయన అయితే క్లీనింగ్ అని చెప్పి తీసుకెళ్ళాడు సార్. క్లీనింగ్. ఆ, ఎంత ఇంట్లో ఇస్తారట అక్కడ? క్లీనింగ్ అని చెప్పి తీసుకెళ్ళాడు సార్. ఎంత ఇస్తారని చెప్పి? నెలకే 30,000 సాలరీ వస్తుంది అన్ని పోను అని చెప్పాడు సార్. అన్నీ పోను. అంటే అక్కడ ఉండడానికి ఇంటి ఖర్చుతో కలిపి 30,000. అవును సార్. ఓకే. అంటే అక్కడ అక్కడ చెప్పండి. ఆఫీస్ ఇంట్లోనే ఉంటుంది సార్. ఓకే. వాళ్ళ ఇంట్లోనే ఉంటూ ఆ, హ్మ్. భోజనం గట్రా అన్ని ఫుడ్ అన్ని వాళ్ళే చూస్తారు సార్. ఓకే. మనకి చేతికి ఆవిడ బ్యాలెన్స్ గీలెన్స్ మొత్తం పోగా మనకి 28,000 సాలరీ మనకి చేతికి వస్తుంది సార్. ఓకే. దాంట్లో మళ్ళీ ఏజెంట్ ఏమైనా కమిషన్ తీసుకుంటాడా? లేదు సార్, మొత్తం మన అకౌంట్ లో డైరెక్ట్ పడతాయి మనం పుట్టుకుంటే. ఆవిడ ఆ ఇంటి ద్వారా కొడితే హ్మ్. మన అకౌంట్ లో పడతాయి సార్. అయితే ఈ మొత్తం సాలరీ మొత్తం కలిపి అక్కడ మేడం గారు తీసుకెళ్లి వాళ్ళకి, ఎందుకంటే పూర్తిగా చేయలేదని చెప్పి ఆఫీస్ ద్వారా అప్పచెప్పారు సార్. ఓకే. ఎంత 3 నెలలు అయిందా తను వెళ్ళి? సుమా వెళ్ళి? 10వ తారీఖు వస్తే 4 నెలలు అవుతుంది సార్. కరెక్ట్గా వచ్చే నెల 10వ తారీఖు వస్తే వచ్చే 4 నెల నెలలు సార్. ఓకే. వచ్చే నెల 10వ తారీఖు వస్తే 4 నెలలు అవుతుంది. మరి 4 నెలలు జీతం అవుతుంది మీకు సార్. పంపించేవాళ్ళా? లేకపోతే అక్కడ కూడా జీతం లేదు సార్, ఇచ్చేవాళ్ళా? అసలు అర్ధరూపాయి బిళ్ళ కూడా మనకి ఇవ్వలేదు సార్. రూపాయి ఒక్క రూపాయి కూడా మీకు ఇవ్వలేదు. అసలు లేదు సార్. తను అంటే అక్కడ వాళ్ళు డబ్బులు ఇచ్చిన తర్వాత అంటే డబ్బులైనా ఇచ్చావని చెప్పుకొచ్చారా మీ ఆఖరి కాల్లో ఏమైనా? డబ్బులు ఇచ్చారని మేడం గారు అంటున్నారు, ఆఫీస్ వాళ్ళు ఏమి ఇవ్వలేదు అని అంటున్నారు అని చెప్పింది సార్. అంటే పోస్ట్ లో చెప్పింది ఆవిడ. పోస్ట్ 40 రోజులు చేసిన ఇంట్లో నుంచి మారిన తర్వాత చెప్పింది సార్. హ్మ్. ఆఫీస్కి వచ్చిన తర్వాత చెప్పింది. ఓకే. అప్పుడు సార్ ఫోన్ తీసుకున్నారు సార్. అవి మొత్తం మేము ఇంట్లో కట్ట కట్టినవి, హ్మ్. అవి రసీదులన్నీ డిలీట్ చేస్తే ఎందుకు డిలీట్ చేస్తావు ఏంటి అని అడిగాను సార్. హ్మ్. అడిగితే వాళ్ళేమో స్నానం చేయట్లేదు, అలా చేయట్లేదు, ఇలా చేయట్లేదు అని ఏం పట్టుకథలు మాట్లాడి హ్మ్. నానా రేమస్ పెడుతున్నారు సార్ అని. అది అంటే దాని గురించి పగబట్టారు సార్. సరిగ్గా పని చేయట్లేదు అందుకే డబ్బులు ఇవ్వట్లేదు అంటున్నారు వాళ్ళు. అవును సార్. ఓకే. స్నానం చేయట్లేదు, ఆ. అంత శుభ్రత లేక మొత్తం ఒళ్ళంతా వచ్చేసిందంటే అది స్కిన్ ఎలర్జీ ఎక్కడే ఉంది సార్. అది ఏజెంట్ కూడా తెలుసు. హ్మ్. మందులు వాడిచ్చింది కూడా ఏజెంట్ గారే హ్మ్. ఇక్కడ. హ్మ్. హ్మ్. ఆయన డబ్బులు పెట్టుకుని మందులు వాడిచ్చారు సార్. హ్మ్.